ఇవాళ మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్, రెవెన్యూ, రవాణా, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో రేవంత్ రివ్యూ సాగనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయం పెంపుపై ప్రతిపాదనలు తీసుకురావాలని గతంలోనే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారుల పనితీరుపై ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. ఇవాళ మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్, రెవెన్యూ, రవాణా, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో రేవంత్ రివ్యూ సాగనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయం పెంపుపై ప్రతిపాదనలు తీసుకురావాలని గతంలోనే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారుల పనితీరుపై ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. ఇక ఇవాళ మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ మార్గాలపైన కూడా దృష్టి పెట్టబోతున్నారు. గతంలోనే కమాండ్ కంట్రోల్ లో సమీక్ష చేసిన సందర్భంలో కూడా మరోసారి కూడా ఆదాయ మార్గాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇవాళ మధ్యాహ్నం ఎక్సైజ్, రెవెన్యూ, రవాణా శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటివరకే రాష్ట్రంలో ఆదాయ మార్గాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వం గత నుంచి కూడా భావిస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంపుపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే అధికారులందరూ కూడా రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలపైన దృష్టి పెట్టి మాత్రం వాటిని అన్నిటిని కూడా సమావేశానికి తీసుకొని రావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా గతంలో జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఈ శాఖలకు సంబంధించిన అధికారులు ఎలాంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల పాలనపైన కూడా దృష్టి పెట్టారు. వారు ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం వచ్చే మార్గాలపైన కూడా దృష్టి పెడుతున్నారని దానిపైన కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇవాళ అధికారుల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ మాత్రం తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సమావేశం మాత్రం మొన్ననే జరగాల్సింది. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిన ఆ కారణంగా మాత్రం ఈ సమావేశం ఇవాళ జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటివరకు అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో మాత్రం ఇంకా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలపైన కూడా అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.